హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నాబార్డ్ నుంచి అఫీషియల్గా డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే మీకు 46,000కి పైగానే సాలరీ ఉంటుంది. మన సొంత రాష్ట్రంలోనే మీకు జాబ్ పోస్టింగ్ పొందొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కొద్దిసేపటికైతే అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే దాదాపు మనకి 4 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నాబార్డ్లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇప్పుడు కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ మీరు కొన్నేళ్ల వరకు కూడా ఈ జాబ్స్ గురించి వెయిట్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు, అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఒక వేకెన్సీస్కి ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ nabard.org వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 17th జనవరి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 3rd ఫిబ్రవరి లోపు యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి, డెఫినెట్గా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 46,500 రూపీస్ సాలరీ అనేది వస్తుంది. ఇందులోనే మీకు చాలా అలవెన్సెస్ వస్తాయి. డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కంపెన్సేటరీ అలవెన్సెస్, ఇంకా ఫెస్టివల్ అడ్వాన్స్కి సంబంధించి ఇంట్రెస్ట్, ఇంకా మీకు కారు, సూట్ కేస్ కొనుక్కుంటే సూట్ కేస్కి సంబంధించి, పర్సనల్ కంప్యూటర్కి సంబంధించి ఇలా మీరు చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. అండ్ జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి రీజనల్ ఆఫీసెస్లో ఉంటుంది. అంతేకాకుండా మీరు జాబ్ అనేది ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1st జనవరి 2026 కల్లా మీకు మినిమం ఏజ్ 21 years అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 38 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి డెవలప్మెంట్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత వచ్చేసి 1st జనవరి 2026 కల్లా ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఉన్నారో మినిమం మీరు 50% మార్కులతో ఎటువంటి డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే జస్ట్ మీరు పాస్ అయినా పర్వాలేదు అనమాట. అంటే మీరు ఎటువంటి డిగ్రీ ఉన్నా అప్లికేషన్ చేసేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కంప్యూటర్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆన్లైన్ విధానంలో. ఇందులో వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 questions 40 marks, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 30 questions 30 marks, రీజనింగ్ నుంచి 30 questions 30 marks, టోటల్గా మీకు 100 questions 100 marks, 60 minutes పాటు కూడా ఇక్కడ టెస్ట్ ఉంటుంది. సెక్షనల్ టైం అయితే ఉంటుందన్నమాట. ఇది ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మనకి ఫైనల్ సెలక్షన్లో కన్సిడర్ చేసేది ఏంటి అంటే మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. కాబట్టి మీరు మెయిన్ ఎగ్జామినేషన్లో మంచి హై స్కోర్ అనేది సాధించాల్సి ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో రీజనింగ్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ యొక్క టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. టోటల్గా 200 questions, ఇక్కడ మీకు టోటల్గా 200 marks అండ్ ఇక్కడ
డ్యూరేషన్ వచ్చేసి టైం ఇక్కడ 135 మినిట్స్ పాటు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ ఫైనల్ ఎగ్జామ్ అనేది మెయిన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారనమాట. ఈ యొక్క ఎల్పిటి అంటే వచ్చేసి ఏంటి అంటే మీరు ఏదైతే రీజనల్ ఆఫీస్కి సంబంధించి మనము అప్లై చేస్తున్నామో మన తెలుగు వాళ్ళకి సంబంధించి నాబార్డ్కి సంబంధించి మనము మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఆఫీస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. కాబట్టి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి అక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. అది ఈజీగానే పాస్ అయిపోతాం. సో దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. 2 ఎగ్జామినేషన్లో కూడా మనకి నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డైరెక్ట్ అనేది చేస్తారు. కాబట్టి మీరు కేర్ఫుల్గా క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయట్లేదు కాబట్టి చాలా తక్కువ టైంలో మాకు పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. అయితే జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఇంటిమేషన్ ఛార్జెస్ 100 రూపాయలు పే చేయాలి. మిగతా వాళ్ళు అప్లికేషన్ ఫీజు 450, ఇంటిమేషన్ ఛార్జెస్ 100, టోటల్గా 550 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి ఏలూరు, అలాగే గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ చేయబోతున్నారు. అలాగే మనకి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ అంటే విజయవాడ అండ్ విశాఖపట్నంలో కండక్ట్ చేయబోతున్నారు. తెలంగాణ వాళ్ళకు కూడా అక్కడే ఉంటుంది, మనకి హైదరాబాద్లో అయితే లేదనమాట. ఎందుకంటే మనకి రీజనల్ ఆఫీస్ వచ్చేసి నాబార్డ్కి సంబంధించి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం అయితే జరిగింది. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 159 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క డెవలప్మెంట్ అసిస్టెంట్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కలిపి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మీరు ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, తెలంగాణ ఇక్కడ లేదు కదా, మరి మేము తెలంగాణ వాళ్ళం అప్లై చేయొచ్చు అని చెప్పేసి. మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో రీజనల్ ఆఫీస్ ఉంది, నాబార్డ్కి సంబంధించి మన తెలంగాణలో లేదు కాబట్టి ప్రజెంట్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే ఇక్కడ చూపిస్తున్నారు. సో తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కాబట్టి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి 21 ఫిబ్రవరిన అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 12 ఏప్రిల్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి త్వరగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, సో డిగ్రీ పాస్ అయ్యండి లేదంటే బీటెక్ పాస్ అయ్యండి మాకు ప్రభుత్వ జాబ్ కావాలి అనుకుంటే మాత్రం సో ఇది ఒక బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది. మీరు యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించి అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా యొక్క రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ అవుతుంది పేజ్ అనేది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు అప్లై చేయడానికి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఎల్లో కలర్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే చేసేసవచ్చు అనమాట. చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఇది మనకి నాబార్డ్ నుంచి రిలీజ్ అయినటువంటి డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.